హాయ్ ట్రేడర్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సురేష్. ఈరోజు నేను పుల్ బ్యాక్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. ఐసిటి కాన్సెప్ట్లో CISD అని అంటారు, అంటే చేంజ్ ఇన్ స్టేట్ ఆఫ్ డెలివరీ అనమాట. ముందు ప్రైస్ యాక్షన్ ప్రకారం మార్కెట్ ఏ విధంగా వెళ్తుంది అంటే ఒక ఇంపల్స్ మూవ్, కరెక్షన్ మూవ్, మళ్ళీ ఇంపల్స్ మూవ్, కరెక్షన్ మూవ్, మళ్ళీ ఇంపల్స్ మూవ్, ఈ విధంగా మార్కెట్ వెళ్తూ ఉంటుంది. ఇంపల్స్ మూవ్ అయిన తర్వాత కరెక్షన్ మూవ్లో ఈ ఏరియాలో ఆర్డర్ బ్లాక్, ఇన్బ్యాలెన్స్ ఈ విధంగా ఉంటూ ఉంటాయి. కాబట్టి ఇన్బ్యాలెన్స్ దగ్గర నుంచి మళ్ళీ వెళ్తూ ఉంటుంది మార్కెట్. చూడండి, ప్రైస్ యాక్షన్ ప్రకారం ఏంటి, ఇక్కడ ఒక సపోర్ట్ వచ్చినప్పుడు మనం సపోర్ట్ తీసుకుని ఇక్కడ నుంచి వెళ్ళింది, లేదంటే ఫిబొనాకీ ప్రకారం ఇక్కడ 50 లెవెల్కి వచ్చింది, లేదంటే 618 లెవెల్కి వచ్చింది అనేసి మనం అనుకుని మనం ఇక్కడ నుంచి ఎంట్రీ ప్లాన్ చేస్తూ ఉంటాం. అలాగే ఐసిటి కాన్సెప్ట్లో అయితే ఇలా వెళ్తూ ఉంటుంది మార్కెట్. ఇప్పుడు ఈ ఏరియాని CISD అంటారు, అంటే చేంజ్ ఇన్ స్టేట్ ఆఫ్ డెలివరీ. ఇది అయిన తర్వాత మార్కెట్ తిరిగి ఇలా కరెక్షన్ మూవ్ వచ్చినప్పుడు ఈ CISD దగ్గర మనకి ఇంబ్యాలెన్స్ అనేది ఉంటుంది. ఈ ఇంబ్యాలెన్స్ దగ్గరికి వచ్చి అప్పుడు మార్కెట్ పైకి వెళ్తూ ఉంటుంది. నా ప్రీవియస్ వీడియోలో వ్యాలిడ్ అండ్ ఇన్వాలిడ్ పుల్ బ్యాక్స్ అనే వీడియో ఒకటి పెట్టాను, అది చూసినట్టయితే మీకు ఇప్పుడు నేను చెప్పబోయే వీడియో మీకు అర్థమవుతుంది. ఇది వ్యాలిడ్ ఇన్వాలిడ్ పుల్ బ్యాక్స్ అనమాట. ఏది హై ఏది లో అనేది మనకి ఇందులో తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు నిఫ్టీలో 3 మినిట్స్లో మనకి క్లియర్ కట్గా వచ్చింది. చూడండి, ప్రైస్ యాక్షన్ ప్రకారం మనం ఏం చేస్తాం, ఇక్కడ నుంచి మార్కెట్ తీసుకున్నాం అనుకోండి, ఇలా పైకి వెళ్ళి డౌన్ అయ్యి మళ్ళీ పైకి వెళ్ళి డౌన్ అయ్యి ఇలాగా పైకి వెళ్తూ ఉంటుంది. కాబట్టి ఈ పైకి వెళ్ళిన తర్వాత ఇది బ్రేక్ చేసిన తర్వాత రిట్రేస్ అవుతున్నప్పుడు మనం ఇక్కడ ఎంట్రీ పెడతాం. ఈ ఎంట్రీ పెడుతున్నప్పుడు మనం ఒక సపోర్ట్ లెవెల్ ఇవి చూసుకుంటాం ప్రైస్ యాక్షన్ ప్రకారం. మళ్ళీ పైకి వెళ్ళిన తర్వాత చూడండి, మళ్ళీ ఈ లెవెల్ దగ్గర నుంచి మనకి ఇక్కడ ఒక ప్యాటర్న్ వచ్చింది. కాబట్టి ఈ ప్యాటర్న్ దగ్గర మనము ఎంట్రీ అనేది ప్లాన్ చేస్తాం. CISD అంటే చేంజ్ ఇన్ స్టేట్ ఆఫ్ డెలివరీ. ఇప్పుడు చూడండి, మార్కెట్ ఇలా పుల్ బ్యాక్ తీసుకుని ఈ హైని బ్రేక్ చేసింది కాబట్టి దీన్ని ఏమంటాం, చేంజ్ ఇన్ స్టేట్ ఆఫ్ డెలివరీ అని అంటారు. ఇలా బ్రేక్ అయిన తర్వాత మార్కెట్ అనేది మళ్ళీ రిట్రేస్ అవుతున్నది. ఇలా రిట్రేస్ అవుతున్నప్పుడు మనకి ఈ ఏరియాలో మనకి ఇంబ్యాలెన్స్లు ఏమైనా ఉన్నాయేమో చూడాలి. చూడండి, నేను ఇంబ్యాలెన్స్ అనేది కూడా నా ప్రీవియస్ వీడియోలో ఉంది, ఎవరికైనా తెలియకపోతే చూడండి. ఇంబ్యాలెన్స్ ఇలా 3 క్యాండిల్స్ ప్యాటర్న్ వచ్చినప్పుడు మధ్యలో ఉన్న క్యాండిల్ యొక్క గ్యాప్ని ఇంబ్యాలెన్స్ అంటారు. ఇప్పుడు మార్కెట్ చూడండి, కరెక్ట్గా ఇంబ్యాలెన్స్లోకి వచ్చి పైకి వెళ్తున్నప్పుడు మనము ఇక్కడ ఎంట్రీ అనేది ప్లాన్ చేయొచ్చు అనమాట. ఇది ఎంట్రీ, ఇక్కడే ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు. ఎంట్రీ వచ్చిన తర్వాత ఇది ఎంత దూరం వెళ్తుంది అన్నది కూడా మనం చూడొచ్చు అనమాట. ఇక్కడ టూల్స్లో ట్రెండ్ బేస్డ్ ఫిబ్ ఎక్స్టెన్షన్ టూల్ ఉంటుంది, అది తీసుకొని ఇది లో టు హై, హై టు లో కానీ తీసుకున్నాం అనుకోండి, మనకి టార్గెట్స్ అనేది వస్తుంది అనమాట. చూడండి, ఫస్ట్ టార్గెట్ 1.618 వరకు వచ్చింది. ఇక్కడ తర్వాత మనం చూసినట్టయితే నెక్స్ట్ లెవెల్ కూడా వెళ్ళింది. అంటే ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ టార్గెట్కి వెళ్ళిన తర్వాత మనము ట్రైలింగ్ స్టాప్ లాస్ అనేది చేసుకుంటూ ఉండాలి. మళ్ళీ ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ నుంచి ఈ హైని బ్రేక్ చేసింది కాబట్టి దీన్ని ఏమంటాం, బాస్ అంటాం. ఇది బాస్ అయిన తర్వాత మళ్ళీ రిట్రేస్ అవుతున్నప్పుడు ఎంత వరకు వస్తుంది అన్నదే మనం చూసుకోవాలి. ఇది చూసుకున్నట్టయితే ఇది ఆర్డర్ ఫ్లో లెవెల్ వరకు వచ్చి అప్పుడు మార్కెట్ అనేది పైకి వెళ్ళింది. లేకపోతే ఒక ప్యాటర్న్ మనం గీసుకున్నట్టయితే ఇది ఒక ప్యాటర్న్ వచ్చిన తర్వాత ఇది బ్రేక్ అయిన తర్వాత మనం ఎంట్రీ పెట్టచ్చు. లేదు మీకు ఏమైనా ఐడియా ఉంటే ఇక్కడే మీరు ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే ట్రేడర్స్, ఈ కాన్సెప్ట్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్లు ఉంటే నా కామెంట్ బాక్స్లో తెలియజేయండి, నేను రిప్లై ఇస్తాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.